ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన వారం అంతా కూడా మమ్మ కాచి కాపాడి సజీవ లెక్కలో దాచుకొని మందరి ఆయుష్కాలం పొడిగించి మందరి జీవితంలో ఈ విధంగా మరి యొక్క యేసుక్రీస్తు పునరుత్థాన దినాన్ని మందరి జీవితంలో ప్రవేశపెట్టి మేమంతా కూడా ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని మిమ్మల్ని కూర్చున్న గొప్ప సంగతులు పరిశుద్ధ గ్రంథంలోంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా, స్తోత్రాలు వందనాలు నాయన. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. సమయంలో మేమంతా కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి గొప్ప సంగతులు పరిశీలన పరిశోధన చేస్తుండగా మందరికి పరిశుద్ధ ఆత్మసాన్ని ప్రసాదించండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని దయచేయండి దేవా. నేను సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనసును సంతోషపెట్టే మాటలైనా మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి దేవా. నన్ను నేను తగ్గించుకుని మేము ఇచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరూ ఉదయాలలో ఫలింపు చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ముందుగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం దేనారమే లేని దేవుడు. దేనారమే లేని దేవుడు. రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అంటున్నారు. అంటే కృప. ఈ కృప అనే పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటాం. అయితే కృప అనగానే అది ప్రేమ, కనికరం, దయ. అయితే ఇక్కడ పౌలుగా రాస్తున్న ఈ మాటను బట్టి సంఘానికట దేవుని యొక్క కృప తెలిసి ఉండాలట. అర్థమవుతుందండి? దేవుని యొక్క కృప సంఘానికి మనకి తెలిసి ఉండాలి అంటున్నాడు. చదవమ్మా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎరుగుదురు కదా అంటే సంఘానికి ఈ విషయం తెలిసి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ త్యాగం, పరలోకంలో ఉన్న సుఖాలు వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మన కోసం చేసిన త్యాగం అది వర్ణింపలేనిది. అంత గొప్ప త్యాగములో ఆ త్యాగం వెనుక ఏమున్నది? దేవుని యొక్క కృప ఉన్నది, ఆయన ప్రేమ ఉన్నది, ఆయన దయ ఉన్నది, ఆయన కనికరం ఉన్నది. ఆయన ధనవంతుడై
ఉండియు ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయ మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ధనాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఎంతని చెప్పుకోవచ్చు? ఒక మిలియనీర్ అనొచ్చా, మల్టీ మిలియనీర్ అనొచ్చా, ట్రిలియనీర్ అనొచ్చా, ఎంత చెప్పొచ్చు? ఎందుకంటే ఒక సామాన్యుడిగా, ఒక వడ్రంగి కుమారుడుగా, బట్టలు కూడా లేకుండా, ఉయ్యాల కూడా లేకుండా, ఎక్కడ పుట్టాడో తెలియకుండా పుట్టిన యేసుక్రీస్తుని చూసేసరికి ఆయన కూటికి లేనివాడు అనుకుంటున్నారు చాలామంది. ఆయనకి కూటికి లేనివాడు అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ భూమిలో ఉన్న బంగారము, వజ్రాలు, ఈ మాంగనీసు, ఈ రాగి, ఇవన్నీ కూడా ఆయనవే. అవన్నీ ఆయనవే కదా. కాబట్టి ఇప్పుడు లోకంలో చెప్పుకుంటున్నట్టుగా మిలియనియరు, మల్టీ మిలియనియరు, ట్రిలియన్ అనే పదం చాలా చిన్నది ఆయనకి. ఎందుకంటే ఆయన ధనవంతుడు అంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయనే కదా. అలాంటి ధనవంతుడుగా ఉన్న యేసుక్రీస్తట ఆయన ధనవంతుడై ఉండియు ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన మనము తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయ మన నిమిత్తం దరిద్రుడాయడట. ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన సృష్టికర్త. అంత ధనవంతుడైన వాడు ఎందుకు దరిద్రుడయ్యాడు? ఎందుకు దారిద్ర్యాన్ని తెచ్చుకున్నాడు? అంటే మనల్ని ధనవంతులుగా చేయడానికని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. మనల్ని ధనవంతులుగా చేయడానికంటే అది భూమి మీద ధనవంతులుగా చేయడానికి కాదు. ఎందుకంటే దేవుడున్న పరలోకము మనం వెళ్ళాలంటే ఇక్కడ మన దగ్గర ఉన్న ధనముతో ఆ పరలోకాన్ని కొనలేం. అక్కడ ఉన్న సుఖాలు, సంతోషాలు, ఆ ఆధిక్యత, మహిమ, ఆయన దగ్గర ఉన్న గొప్పతనము, ఆ గొప్ప లోకానికి మనం వెళ్ళాలంటే మన దగ్గర ఉన్న ధనముతో ఆ పరలోకము కొనలేము. కనుక ఆ పరలోకము మనకియాలని ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభు దారిద్ర్యంలోకి వెళ్ళిపోయాడు. బాగా ఆలోచించాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయననే సృష్టికర్త కదా, ఆయననే క్రియేటర్ కదా, ఆయనే డిజైనర్ కదా. అంత గొప్ప సృష్టికర్త మనల్ని పరలోక వాసులుగా చేయుటకై, మనకి ఆ పరలోకముని ధనమీయుటకై ఆయన దరిద్రుడాయను. అంటే ఆ తగ్గింపు మనం ఆలోచించాలి. ఆ తగ్గింపు జీవితం బాగా ఆలోచించాలి దేవుని బిడ్డ. ఎందుకంటే పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఏమీ లేకుండా ప్రభువాని పుట్టుక చూసినా ఎలాగుంటుందండి? ఎక్కడ పుట్టాడో తెలియదో తీసుకొచ్చి తొట్టిలో పెట్టడం జరుగుతుంది కదా. అలాంటి పుట్టుక చూసినా, ప్రభువాని పెరిగిన విధానము చూసినా, ప్రభువాని సువార్తకిన విధానం చూసినా చాలా సామాన్యం కనబడుతుంది. ఎందుకు ఇంతగా తగ్గించుకుని బతికారు? ఎందుకు కోరుకుని దారిద్ర్యంలోకి వెళ్ళిపోయారు అంటే, నా దారిద్ర్యము వలన, నేను తగ్గించుకుని బ్రతకడం వలన వీళ్ళందరూ కూడా పరలోకంలో ధనవంతులుగా కావాలని యేసుక్రీస్తు ప్రభువారు దారిద్ర్యంలోకి వెళ్ళిపోయారట. దేవుని బిడ్డలారా, చదవమ్మా. ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయ మన నిమిత్తము దరిద్రులయ్యారంటే చూడండి, మన నిమిత్తమే మనల్ని ధనవంతులుగా పరలోకములో చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద దారిద్ర్యంలోకి వెళ్ళిపోయాడట. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే
ఆయన దీనత్వము, ఆయన ఎంత దీనుడుగా బతికాడనడానికి ఇంకో వాక్యం మనం చూస్తే, ఇంకా ఎంత దీనుడుగా బతికాడని చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుంటే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు. అంతటా ఒక శాస్త్రి ప్రభువారి దగ్గరికి వచ్చారట. బోధకుడా, వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. నీ వెంట వచ్చేదను. ఎందుకు వస్తానంటున్నాడు ఆ శాస్త్రి? ప్రభువారు వెంబట వస్తే అన్ని దొరుకుతాయి, ఆహారము దొరుకుతుంది, స్వస్థత ఉంటుంది, ఏ కష్టాలు ఉండవు అని అది గమనించిన ఈ శాస్త్రి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని యేసు ప్రభువారితో చెబుతున్నాడు. అప్పుడు ప్రభువారు చెప్పిన సమాధానం చూడండి, ఎంత బాధపడుతూ చెప్పుంటారు ప్రభువారు ఈ మాట. చదవమ్మా. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. చూడండి, నక్కలకు బొరియలు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరండి? ఆయన డిజైనర్. ఏ జంతువు ఎలా ఉండాలి, నెమ్మలు ఎలా ఉండాలి, దాని రూపం ఎలా ఉండాలని చేసిన వాడు కదా. ప్రధాన శిల్పి అని రాయబడి ఉంటుంది బైబిల్లో. డిజైనర్. ఆ డిజైనరు ఇప్పుడు నక్కకి బొనియ పెట్టింది ఎవరు? ఆయననే కదా. నక్కకి బొనియ పెట్టింది ఆయనే, ఆకాశ పక్షులు గూలి పెట్టింది ఆయనే. కానీ తన కోసము తలవాల్చుటకు పడుకోవడానే కాదు, ఏదో కొంచెం ఆరాం కావడానికి చోటు లేదు, స్థలం లేదట. బాగా ఆలోచించండి దేవుడు ఎందుకు ఇంతగా తగ్గించుకున్నాడు. ఆయన అనుకుంటే రాదా? ప్రభు అని అనుకుంటే రాదా? దేవుని బిడ్డలన్నా, ఆయనకెందుకు లేదు, మనకెందుకున్నది? ఆలోచించండి. ప్రభువానికి ఎందుకు లేదు, మనకెందుకున్నది? ఆయన పరిచయం చేశాడు, మనము పరిచయం చేస్తున్నాం కదా. ఈరోజు మరి గొప్ప సేవకులమని చెప్పుకుంటున్న వానికి ఈ మాటలు అర్థం కాలేదు. ఆయనకి ఎందుకు లేవు, మనకెందుకున్నాయి అంటే మనకి మాదిరి, వాస్తవానికి మనం అలా బ్రతకాలని, మనకి మాదిరి చూపించి అలా బ్రతికి పరలోకం రావాలని యేసుక్రీస్తు ప్రభువు అంతగా తగ్గించుకొని బతికారు. దేవుడు ఇది ఎలాగుందంటే, కాపీ కొట్టిన వాడికి 60 మార్కులు వచ్చాయి. ఆ కాపీ కొట్టిన వానికి 40 వచ్చాయి. కానీ ఎవరి దగ్గర అయితే కాపీ కొట్టడానికి 80 మార్కులు వచ్చాయి కానీ ఉద్యోగం రాలేదు. అర్థమవుతుందండి? ఎవరి దగ్గర వీళ్ళిద్దరు కాపీ కొట్టారో వాళ్ళకి ఏమో 60-40 మార్కులు వచ్చాయి, ఈయనకి 80 మార్కులు వచ్చాయి కానీ ఉద్యోగం రాలేదు. అలా ఉన్నది కదా ప్రభువారు చెప్పిన మాట. నక్కలకు బొరియలు పెట్టింది నేనే, ఆకాశ పక్షులకు గూళ్ళు పెట్టింది నేనే, కానీ నాకంటూ ఈ భూమి మీద తలవాల్చుటకైనను స్థలము లేదు అంటే ఆయన కృప చూడండి. మన ఎడల ఆయనకున్న కృప అంత గొప్పని. మన ఎడల ఆయనకున్న కృప ఎందుకంటే ఆయన అలా బ్రతుకుతేనే మనకి పరలోకం దొరుకుతున్నది. అర్థముంది దేవుని బిడ్డలా? ఆయన అలా ఉంటేనే మనకి పరలోకం. దేవుని బిడ్డలారా, అంత గొప్ప డిజైనర్గా ఉన్న, సృష్టికర్తగా, క్రియేటర్గా ఉన్న ఆయనకి ఏమి లేకుండా బ్రతికాడు. ఈరోజు ఆయన పేరు చెప్పుకుని ఎంతో సంపాదించుకుంటున్న వాళ్ళు మాత్రము కోట్లకు పడగలెత్తారు. కానీ ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు తలవాల్చుట కూడా స్థలము లేదట. ఎందుకంటే ఇప్పుడు ఆలోచిస్తే గాలికి ఎంత బరువు ఉందో కూడా మనకేమైనా తెలుసా? గాలి ఎంత బరువు ఉంటుంది? ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న గాలి, ఈ గాలి మొత్తం ఎంత బరువు ఉంటుంది మనకు తెలుసా? తెలియదు కదా. పోనీ ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టి, భూమి మీద మట్టి ఎంత బరువు ఉంటుందో మనం చెప్పగలమా? లేదా ఈ భూమిలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎంత బరువు ఉంటాయో మనం చెప్పగలమా?
అవన్నీ తెలిసిన దేవుడు యేసు ప్రభువు వారండి. ఇన్ని తెలిసిన వాడు ఒక చిన్న స్థలం అనుకుంటే రాదు, ఆలోచించారు. ఆయనకు అన్ని తెలుసని మన బైబిల్లో చదువుకుంటాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. తన పుడిసిటిలో జలములు కొలిచిన తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవరు? జేనతో ఆకాశంలో కొల చూచిన వాడెవడు? జ్ఞానతో ఆకాశముల కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములు తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడు. ఈ బరువంతా కూడా నాకు తెలుసు. మట్టి బరువు తెలుసు, గాలి బరువు తెలుసు, సముద్రములో ఈ భూమిలో ఉన్న మరి ఈ నీటి బరువు తెలుసు. ఎందుకంటే అన్నికి ఇక్కడ అంటున్నాడు చూడండి 25-26లో, నీవు ఇతనితో సమానుడని మీరు నన్ను ఎవనికి సాటి చేదురు. తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఇతనితో సమానుడని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారంటే గొప్ప రక్షకుడు అండి. ఇప్పుడు రక్షకునికున్న గుణము చూడండి, ఆయన లక్షణము చూడండి. ఆయన అన్నీ ఆయన ద్వారా కలిగితే ఆయనకి మాత్రం ఏమీ లేవు. ఈయనండి రక్షకుడు. రక్షకుడు అంటే ఈయనండి. చూడండి, ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా బార్డర్లో, వాళ్ళకి భార్య ఉండదు, పిల్లలు ఉండవు, ఆ షాపులు ఉండవు, మనలాగా అన్నీ ఉండవు. మనలాగా అన్నీ ఉంటే వాళ్ళు అక్కడ రక్షకులుగా పని చేయలేరు కదా, వాళ్ళు గొప్ప వాళ్ళని కనబడుతున్నారు కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప రక్షకుడు అంటే, అసలు భూమి మీద ఉన్న ఏ దేవుళ్ళుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఒక్కరు కూడా ప్రభువారికి సాటి రారు. అర్థంగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరు సాటి రారు. సాటి లేని దేవుని మన మీద కృప చూపిస్తున్నాడు, కృప చూపించాడు. ఆయనకు అన్ని తెలిసిన కృప చూపించి ఏది లేకుండా బ్రతికాడు భూమి మీద. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. చదవమ్మా. నీవు ఇతనితో సమానులు మీరు నన్ను ఎవరిని సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. నీ కన్నులు పైకెత్తి చూడుడి. ఎవడు సృజించాడయ్యా? పైకి ఒకసారి చూడు. ఎగిరెగిరి పడుతున్నావు కదా, పైకి ఒకసారి చూడు. ఇది ఎవరు సృజించాను? వీటి లెక్క చెప్పు నువ్వు ఒకసారి. ఆ నక్షత్రాల లెక్క చెప్పు ఒకసారి. ఆ నీళ్ళ మట్టి లెక్క చెప్పు ఒకసారి. ఇన్ని శక్తి సామర్థ్యాలు కలిగిన, ఇంత శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడల కృప చూపిస్తూ ఏమీ లేకుండా దరిద్రుడుగా బతికాడు, దారిద్ర్యంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనల్ని పరలోకంలో ధనవంతులుగా చేయడానికి. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడు. ఇక్కడ పేర్లు పెట్టి పిలుస్తాడ. మనకేమన్నా తెలుసా? మన మాటని వింటేగా ఈ ప్రకృతిలో దేని మన మాట వింటే చెప్పండి. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగి ఆయననే కలుగజేసిన యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమే ఆయన దారిద్ర్యంలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఎంత గొప్ప దీనత్వం ఒకసారి చూస్తే మార్కు సువార్త 12వ అధ్యాయము, ఈరోజు మన సబ్జెక్టు సంబంధించి రెఫరెన్స్ చూస్తే మార్కు సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, నేను మాట్లాడితే ఎదుటివాడిన పడిపోవలసినది, నేను మాట్లాడితే ఎదుటివాడిని నోరు తెరవనీయను, నేను మాటలతో కొట్టి పడేస్తాను కొందరు మాట్లాడుతూ ఉంటారు కదా. వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. పోయి వాళ్ళు వెళుతున్నది ఎవరి దగ్గరికి? ప్రభువారి దగ్గరికి. వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి, వారి మాటలలో ఆయన చిక్కుపరచవలనని. అవుతుందండి వాళ్ళతో?
యేసు ప్రభువాన్ని మాటలు చిక్కుపరచడం వల్ల అవుతుందా? కానీ వాళ్ళు అలా అనుకున్నారు, మేము టాలెంటెడ్, మేము ఎలాగైనా ఆయనను మాటల్లో చిక్కించుకుంటామని కొంతమంది అనుకొని వారి మాటలను ఆయన చిక్కుపరచవాలని పరిసయ్యులను హెరోదీయులను కొందరును ఆయన యొద్దకు పంపారట. కొంతమందిని పంపించారు మాటల్లో చిక్కుపరచాలని. వారు వచ్చి బోధకుడా, చూడండి ఏం మాట్లాడుతున్నారు, బోధకుడా నీవు సత్యవంతుడు. మన సత్యవంతుడైతే ఎందుకు వెంబడించలేదు? మరి ఆలోచించాలి. ఇప్పుడు సత్యవంతులని తెలుసు కదా, మరి ఎందుకు వెంబడించలేదు వాళ్ళు అంటే, వాళ్ళు ఏదో సోపు వేస్తున్నారు. ఏదో సోపు ఎందుకు వేస్తారండి? జారిపోవడానికి సోపు. ఏదో సోపు ఏదో గాలి కొడుతున్నారు వాళ్ళు ప్రభువుకి. ఎందుకంటే వాళ్ళకి ఏదో డౌట్ ఉన్నది. ఆ డౌట్ను తెలుసుకోవడానికి ముందుగా ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని పొగుడుతున్నారు. వాళ్ళు పొగుడుతున్నారు, ఉద్దిస్తున్నారు అన్నమాట. అలా అడగడానికి ముందు మాట్లాడుతున్న మాటలు ఇవి. బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మొహమాటం లేనివాడవు. నా తల్లెవరు, నా తండ్రెవరు, నా సహోదరులు అనేస్తావు. నువ్వు మొహమాటం లేకుండా నువ్వు మరి గద్దింపుతో హెచ్చరికగా మాట్లాడేస్తావు. నీకు మొహమాటం లేదు ప్రభువా. నీవు మొహమాటం లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు కదా సత్యం బోధిస్తాడని. తెలిసినప్పుడు ఆయన వెంబడించాలి కదా. వెంబడించకుండా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏదో డౌట్ ఉన్నది. ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికే ముందుగా ఏం చేస్తున్నారంటే కొంచెము గాలి కొడుతున్నారు ప్రభుకి. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వచ్చిన వాళ్ళ డౌట్ ఏంటో చూడండి. ముందు అలాగన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ డౌట్ ముందు పెడుతున్నారు. ఏమని? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చిందమా ఇయ్యకుందమా అని ఆయనను అడిగిరి. వాళ్ళ డౌట్ ఏందండి, కైసరికి మేము పన్నియాలా వద్దా? ఒకసారి చెప్పు. ఏందట? ఆయన వారి వేషధారణ ఎరిగి. అంటే వాళ్ళ కుయుక్తి, వాళ్ళ వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దీనారం నా ఎందుకు తెచ్చి చూపుడని వారితో చెప్పిన ఈ మాటలు మీకు ఒక సత్యం, ఒక మర్మం అర్థం కావాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని సత్యం మాటలు మీరు వింటున్నారు కదా. ప్రభువారు చెప్పిన ఈ మాటలో ఒక మర్మం దాగి ఉన్నది. అది మీకు అర్థం కావాలి. చూడండి ఏమంటున్నారు ప్రభువారు అంటే, ఒక దేనానము నా యొద్దకు. దేనానం అంటే దాని విలువ ఏందండి? కింద రాయబడి ఉంది ₹1/2 ఆటాన 50 పైసా. చూడండి ఏమంటున్నారు ప్రభువారు, ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. అంటే ఏమర్థమవుతుంది మీకు ఈ మాటను బట్టి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆ దేనారము కూడా లేదండి. అర్థమవుతుందండి? అంటే ప్రభు దగ్గర దేనారం ₹1 కూడా లేకుండా సేవ చేసిన గొప్ప ప్రభు. ఈ వాక్యం చదివినప్పుడు ఏడ్చానండి నేను. ఈ మాట చదివినప్పుడు ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఇంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, క్రియేటరు, సృష్టికర్త, కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేనప్పుడు ₹1 కూడా లేదు ప్రభు దగ్గర. ఆలోచించండి, ఎందుకు లేకుండా ఉన్నాడంటే అలా లేకుండా ఉంటేనే మనకి పరలోకం దొరుకుతుంది. అలా లేకుండా ఉంటేనే మనం పరలోకం వెళ్ళగలము, పరలోకంలో ధనవంతులుగా చేయబడగలం. అర్థముందా దేవుడులనా? ఇది అర్థం కాకుండా, వాస్తవానికి మాట అర్థం కావాలంటే క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఉండి చదివితేనే దేవుడి మాటలు అర్థమవుతాయండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎంతమంది చదువుతున్నారు కానీ అసలు ఎందుకు ఈ మరి ప్రభువాని దగ్గర ₹1 కూడా లేదని ఆలోచన. ఇప్పుడు మీ దగ్గర ₹1 కూడా లేదండి. ఇప్పుడు మీ పర్సనల్లో కానీ మీ అకౌంట్లలో కానీ మరి లేవా డబ్బులు? ఉండొచ్చు, అది అవసరం కదా, ఉండొచ్చు. కానీ ప్రభు దగ్గర ఏం లేదు, ₹1 కూడా లేదట. లేదు కాబట్టి వాళ్ళని ఏమంటున్నాడు, ప్రభు దగ్గర ఆ దేనారము ఆ ₹1 కూడా లేదు కాబట్టి ఒకసారి తీసుకోండి అని మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ₹1 కూడా లేకుండా సేవ చేసిన, పరిచయం చేసిన గొప్ప నాయకుడు, గొప్ప గురువు
గొప్ప దేవుడండి. ఆయననండి మనం నమ్ముకున్నది. అదండి రక్షకుని బోధకుని యొక్క లక్షణం. అది దేవుని బిడ్డలారా, పరలోకం నడిపించి ఆ లక్షణం అది. ఎందుకంటే మన నిమిత్తమైన దరిద్రులయ్యాడు. ఆయన అనుకుంటే వచ్చేస్తాయి, కానీ ఎందుకు వద్దనుకున్నానంటే మనము పరలోకం వెళ్ళాలంటే, మనము పరలోకం ధనవంతులు కావాలంటే ఆయన ఇవన్నీ కూడా వదులుకోవాలి. అంతకుముందు దేవుని బిడ్డలారా, అందుకే ఎప్పుడైతే అన్నాడో ఒక దీనారం తీసుకురమ్మన్నాడో దాని మీద చదవమ్మా, ఒక దీనారం నా ఎద్దకు తెచ్చి చూపుడని నేను వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరి అని వారిని అడగగా వారు కైసరివి అనిరి. అందుకు యేసు కైసరివి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారిని గురించి బహు ఆశ్చర్యపడింది. మీకు ఆశ్చర్యం అనిపించడం లేదా? ఇప్పుడు అంత గొప్పవాడు, అంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు, అంత గొప్ప మహనీయుడి దగ్గర ₹1 లేకపోవడం ఏంటండి? ఆశ్చర్యం వేస్తుందండి, కన్నీళ్ళు వస్తున్నాయండి ఈ మాట చదివితే. ఎందుకు ప్రభువా ఇంత త్యాగం? ఎందుకు ఇంత తగ్గింపు? ఎందుకంటే నీకోసమే, నా కోసమే ఈ త్యాగము, ఈ తగ్గింపు, ఇదంతా కూడా నీకోసం, నా కోసం. మనకి పరలోకం ఇయ్యాలని దేవుని బిడ్డలారా, మనకి పరలోకం ఇయ్యాలని. కానీ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ ఎక్కువ మంది ఉంటారండి. వాక్యం లేని దగ్గర చాలా మంది ఉంటారు, కానీ సత్యవాక్యం ఉన్న దగ్గర విశ్వాసులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగా తయారైపోయారు. చూడండి, సరే ప్రభువారి దగ్గర ₹1 కూడా లేదని అర్థమైపోయింది. మరి ప్రభువారిని వెంబడించిన అపోస్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2 నుంచి చదివితే 8 వరకు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 2 నుంచి 8 వరకు. దేవుని బిడ్డలారా, పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు ఒక మనుష్యుడు చూడండి, ఆయన పరిస్థితి పుట్టినప్పటి నుంచి హ్యాండిక్యాప్డ్ అండి. పోలియో వచ్చేసింది, హ్యాండిక్యాప్డ్. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యునట కొంతమంది దేవాలయం దగ్గర రోజు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవాలయం పేరు రాయబడి ఉంది, శృంగారమను దేవాలయం. ఎందుకంటే దేవాలయం వెళ్ళే వాళ్ళు అంతో ఇంతో, అది హిందూ దేవాలయానికి వెళ్ళినా, మసీదులకు వెళ్ళినా, మరి చర్చెస్కి వెళ్ళినా కొంచెం మంచి మనసుతో వెళుతారు. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అక్కడ అడుక్కునే వారికి దానం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటది కదా. అందుకని అది ఆలోచించి ఆ పుట్టుకతో గుడ్డివాడైన మనుష్యుని కొంతమంది తీసుకుని వచ్చి ఆ శృంగారమున దేవాలయ ద్వారం దగ్గర ఉంచుతున్నారట. ఆయన ఏం చేస్తున్నాడు? దేవాలయానికి ఎవరైతే వెళుతున్నారో వాళ్ళ దగ్గర భిక్షం అడుక్కుంటున్నాడట. భిక్షం అడుగుకున్న కొందరు ప్రతి దినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చి. ఇది కొంతకాలంగా జరుగుతుంది, కొన్ని సంవత్సరాలు జరుగుతా ఉన్నది ఇది. అప్పుడు పేతురు యోహాను ఎవరండి? వీళ్ళెవరు? అపోస్తలులు, శిష్యులు కదా. అప్పుడు పేతురు యోహానును ఆ దేవాలయానికి వెళుతున్నారట. ఆ దేవాలయం ప్రవేశించడానికి వెళుతున్నారు. అప్పుడు ఆ భిక్షగాడు వాళ్ళను కూడా చూశాడు. ఎందుకంటే ఆయన పనేది కదా, రోజు దేవాలయానికి ఎంతమంది వెళుతున్నారో అంతమందిని భిక్షం అడుగుతున్నారు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వకుండా వెళ్ళిపోతారు. కానీ ఎవరు కూడా డిస్కషన్ పెట్టరు, ఎవరు మాట్లాడరండి. అడుక్కునే వాళ్ళు నువ్వు దగ్గరికి, మా దగ్గరికి వెళ్ళి నేను ఏమో ఎందుకు ఇలా అయిపోయావు ఏంటని అడుగుతారు ఎవరన్నా? ఎవరు అడగరు కదండి. ఇస్తే ఇస్తారో, లేకపోతే సైలెన్స్గా వెళ్ళిపోతారు. ఇచ్చే వాళ్ళు కూడా సైలెన్స్గా ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే పేతురు యోహాను కూడా ఆ దేవాలయానికి ప్రవేశిస్తున్న సందర్భంలో ఈ భిక్షమడ వాళ్ళని కూడా అడుగుతున్నాడట. అప్పుడు పేతురు యోహాను వాడిని తేరి చూచి,
మామూలుగా వెళ్ళిపోవడం లేదు, వాళ్ళు నిలబడి తేరి చూస్తున్నారు, గమనిస్తున్నారు. పేతురు యోహాను గారు అప్పుడు వాడేమనుకుంటాడు, వీళ్ళేదో నాకు గట్టిగా నేర్చేటట్టున్నది, బాగానే సాయం చేసేటట్టున్నది, ఇక నా దరిద్రం అంతా పోతుంది అనే ఆలోచన జనరల్గా వాళ్ళ మెంటాలిటీ అంతే ఉంటుంది కదా భిక్షగాళ్ళది. ఎప్పుడైతే పేతురు యోహాను వాడిని తేరి చూశాడో, తేరి చూచి మా తట్టు చూడమని మా తట్టు చూడమనగానే ఎలాగుంటుందండి, అమ్మో వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా ఉన్నారు, వీళ్ళు చాలా నాకు ఏదో బంగారము మరి వెండిలేదో ఇస్తారు. ఎందుకంటే ఎవరు మాట్లాడలేదు కదండి, దానం చేసేవాళ్ళు ఎవరు మాట్లాడతారు చెప్పండి, ఇస్తారు లేదా సైలెన్స్కి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఆ తేరి చూచినప్పుడు మా తట్టు చూడమని మా తట్టు చూడమని మాట్లాడుతున్నారు. భిక్షగానితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆశ కలుగుతుంది కదా భిక్షగాడిలో. వాడు వారి యొద్ద ఏమైనా వారి యొక్క ఏమైనా ఏదో గట్టిగా దొరుకుతుంది, బంగారం ఏదో దొరుకుతుంది, ఇక నేను ఇక్కడ రావాల్సిన పని ఉండదు అనుకున్నానేమో. దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. ఎవరండి వీళ్ళు? పేతురు యోహానులు. ఎవరి శిష్యులు వీళ్ళు? సృష్టికర్త శిష్యులు, యేసు ప్రభు వారి శిష్యులు. అంతట పేతురు ఏమంటున్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ చూడండి బాగా వినాలి మాట, మా దగ్గర ఏం లేవు, వెండి లేదు, బంగారం లేదు. యేసు ప్రభువారి దగ్గర ఏం లేదు, ₹1 కూడా లేదు. కానీ షెకేలు ఒక సందర్భంలో ఆ షెకేల్ అనేది ఆ చేప నోట్లో నుంచి తీసుకెళ్ళమని చెప్పింది ప్రభువారే కదా, ఆ పన్ను కొట్టడానికి. ఆ షెకేలు చేప నోట్లో నుంచి తెప్పించుకున్నాడు తప్ప షెకేలు కూడా బాబు దగ్గర లేదు, ₹1 కూడా లేదు. దేనారం అంటే దిరమ్స్. దేనారం అంటే ఏంటండి? దిరమ్స్. రకరకాల పేర్లతో మరి కరెన్సీ పిలువబడుతుంది కదా. మరి దుబాయ్లో అయితే వాటిని ఏమంటారు? దుబాయ్లో ఒక పేరుతో పిలుస్తారు, అమెరికాలో ఒక పేరుతో, మరి ఈ మస్కెట్లో ఒక పేరుతో, రకరకాల పేరుతో కరెన్సీ పిలువబడుతుంది. ఈ దిరమ్స్, ఈ దినారంలో ₹1 కూడా ప్రభువారి దగ్గర లేదు. శిష్యుల దగ్గర ఏం లేదు, వెండి బంగారం లేదు. ఈరోజు సేవకుల దగ్గర ఏమున్నది? కిలోల బంగారం ఉన్నది, కోట్ల డబ్బులున్నాయి, ఎకరాల భూములు. సనే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు కావవి, వాళ్ళు ఏదో వ్యాపారం చేసి సంపాదించుకుని అస్సలు కాదండి. చూడండి దేవుని బిడ్డలారా, ప్రజలు కూడా ఎంత మాయలో పడిపోతున్నారంటే, ఏదైనా ఒక ప్రకటన చూసి ఈయన వివేకము, వివేచన, స్వస్థత, భాషావరములు కలిగిన సేవకుడు అనగానే గుడ్డిగా వెళ్ళిపోతుంటారండి. అలాంటి ఏమి లేవు వాళ్ళ దగ్గర, అలాంటి వరాలు లేని వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ దగ్గర ఏమున్నదండి? మా దగ్గర వెండి బంగారాలు మా యుద్ధం లేవు, కానీ మా దగ్గర ఏమున్నది? వరమున్నది. వాళ్ళ దగ్గర ఏమున్నదండి? వాళ్ళకి వరాలు ఉన్నాయి. ఏ వరాలు ఉన్నాయి? స్వస్థత వరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. స్వస్థత వరాలు ఉన్న వాళ్ళ దగ్గరనేమో ఏమీ లేవు. ఈ స్వస్థత వరాలు లేకపోయినా ఉన్నాయని చెప్పుకున్న వాళ్ళ దగ్గర కిలోల బంగారము, కోట్ల ధనము అన్నది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే చదవమ్మా, అంతటా పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు, గాని నాకు కలిగేది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి, ఒకవేళ వెండి బంగారం ఇస్తే ఆ భిక్షగాడు జీవితాంతం కుంటివానిగానే ఉంటాడు. అవునా కదా? స్వస్థత నాన్నగా బంగారం ఇస్తే అది తీసుకొని ఎప్పుడులాగా భిక్షగాడిగా ఉంటాడు. వాస్తవానికి ఒకసారి పోలియో వచ్చిందంటే పోలియోని ఎవరు కూడా ట్రీట్మెంట్ చేయలేరు. ఎందుకంటే సన్నగా ఉంటుంది పోలియో కదా, అవయము చాలా సన్నగా ఉంటుంది, దాన్ని ఎవరు ఏం చేయలేరు. కానీ ఏం జరిగింది అక్కడ? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పగానే వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. చూడండి, పుట్టుక నుంచి మరి కుంటివాడుగా ఉన్నవాడు నడిచాడు. ఎలా?
స్వస్థత వరములు కలిగిన అపోస్తుల ద్వారా స్వస్థత జరిగింది కదా. వాళ్ళ దగ్గర మరి వరాలు ఉన్నాయి కానీ ఏమి లేవు, వెండి బంగారాలు లేవు. ఈరోజు వరాలు లేకపోయినా ఉన్నాయని చెప్పుకున్న వాళ్ళ దగ్గర ఏమున్నాయి, కిలోల కిలోల బంగారము, కోట్ల ఆస్తులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాస్తవానికి పేతురు గారి నీడబడితే స్వస్థత జరిగాయట. నీడబడితే స్వస్థత జరిగిన కాలం అది. చదవమ్మా, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళెను. అదే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15-16 వచనాల్లో వాళ్ళకున్న స్వస్థత వరాల గురించి ఒక్కసారి చూద్దాం. వాళ్ళు ఎలాంటి వరాలు కలిగి ఉన్నారో చూడండి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభుపక్షమున చేర్చబడి, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరిని మీదనైనను అతని నీడ అయినను పడవలని. ఎవరి నీడ? పేతురు నీడబడితే స్వస్థత వరాలు ఉన్న వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి. ఈరోజు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మాయ చేస్తున్న వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. నీడబడితే స్వస్థతట. వారిలో ఎవరి మీదనైనా అతను నీడను పడవలనని మంచముల మీదను పరపుల మీదను వారిని ఉంచి, మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనుల రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అందరా కొందరా? అందరూ స్వస్థత పొందిరి. ఈరోజు సాక్ష్యాల్లో ఒక్కరిద్దరే స్వస్థత పొందుతారు. ఎందుకో మరి? ఒరిజినల్ స్వస్థత వరాలు ఉన్న వాళ్ళు స్వస్థతలు చేస్తే అందరికి స్వస్థత. ఈరోజు ఏ వరాలు లేకపోయినా మాయ బోధలు చేస్తూ, తప్పుడు బోధలు చేస్తూ, తప్పుదాన్ని పట్టిస్తుంటే అలాంటి వారి దగ్గరికి చాలా మంది వెళుతున్నారండి. వాక్యం లేని వారి దగ్గరని ఎక్కువ మంది వెళుతున్నారు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు యొక్క త్యాగము, ఆ ప్రభువారు చూపించిన కృప, అది వెలకట్టలేనిది, వర్ణింపలేనిది అది. ఎందుకంటే అంత గొప్ప అధికారం కలిగిన వాడు దేవునితో సమానంగా ఉన్నప్పటికీ విడిచిపెట్టకూడదని భాగ్యమును ఎంచుకోనకుండా రిక్తులుగా చేసుకుని భూమి మీదికి వచ్చి ఏమీ లేకుండా, బట్టలు లేకుండా, పుట్టినప్పుడు ఉయ్యాల లేకుండా, ఎక్కడ పుట్టాడో తెలియకుండా, పెరిగిన విధానం చూసినా, పరిచయం చేసిన విధానం చూసినా ఏమీ లేకుండా దరిద్రుడుగా బతకడం ఎందుకు? నన్ను పరలోక వారసులుగా చేయడానికి. దేవుని బిడ్డలారా, అంటే మనకి పరలోకం ఇయ్యాలంటే ఖచ్చితంగా ప్రభువారు భూమి మీద అలాగే బ్రతకాలి. ఇది లోకములో చాలా మందికి అర్థం కాక ఆయనేమి దేవుడు అండి, ఆయనకి సరిగా ఏమి లేవు కదా, ఆస్తులు పాస్తులు లేవదంటుంది లోకం. అవునా కదా? ఆయనకి నడుముకున్న ఆ యొక్క గుడ్డ తప్ప ఈ బట్టలు లేవు కదా, ఆయన దేవుడు ఏంటి, ఆయన రక్షకుడు ఏంటని మాట్లాడుతుంది లోకం. కానీ ఆయన ఎవరు? శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ఆయన. ఈ సమస్తం కలిగించిన సృష్టికర్త. ఎక్కడ ఏది ఉందో తెలిసిన దేవుడైనా, ఎక్కడ ఏ ప్లేస్లో ఏముందో తెలిసిన దేవుడు. ఈ భూమి మీద భూమి ఎంత మట్టి ఉందో మరి చెప్పగలైనా. అంత గొప్ప ప్రభుని ఈరోజు లోకం అపార్థం చేసుకుంటుంది. సరే, కనీసం క్రైస్తవులైనా నిజంగా ప్రభుని అర్థం చేసుకున్నారు, ఆయన కృపని అర్థం చేసుకున్నారు. ఆయన కృప అర్థమైంది క్రైస్తవులకి. ఎందుకు ఈయన ఇంతగా చేశారంటే నా కోసమే కదా అని ఆ ప్రభుని మాదిరిగా పెట్టుకుని బతికే ప్రయత్నాలు మన సంఘాల్లో జరుగుతున్నాయా దేవుని బిడ్డలారా? ఎందుకంటే పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి కదండి. పెద్ద పెద్ద సంఘాలు ఎలాగుంటుందంటే అక్కడికి వెళుతున్న వాళ్ళ చేతిలో బైబిల్ కూడా ఉండదు. అర్థముండదు ఏమిటలారా? వాళ్ళ చేతిలో బైబిల్ ఉండదు. ఏముంటుంది?
ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లో ట్రాకు, ఫోన్లోనే పాట, ఫోన్లోనే బైబిల్. ఎందుకంటే బయట బైబిల్ పట్టుకొని వస్తే వీళ్ళు క్రైస్తవులు తెలిసిపోతుంది అందరికీ. బయట అందరు కనబడే విధంగా వస్తే క్రైస్తవులు తెలిసిపోతుంది కదా. అలా తెలిసిపోకూడదు, క్రైస్తవులుగా కనపడకూడదు. ఫోన్ పట్టుకుని వస్తే ఏం తెలియదు కదా. చూడండి దేవుడు అంటే ఇంత గొప్ప త్యాగం చేసిన ఆ ప్రభువుని నిజంగా నువ్వు క్రైస్తవులుగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నావంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా? లేరా అండి? ఇలాంటి వాళ్ళు లేరా? క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా చెప్పుకోవడానికి సిగ్గెందుకు? నిజ దేవుని తెలుసుకున్న తర్వాత చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గు కలుగుతున్నది? అదేందమ్మా, కనీసం చర్చికి బైబిల్ కూడా తీసుకోలేవా అని సేవకుడు అడగడు. ఎందుకు? సేవకుడు అడిగితే ట్రాన్స్ఫర్ అయిపోతాడు. అలా అడగకూడదు, వాళ్ళని హెచ్చరించకూడదు, వాళ్ళని గద్దించకూడదు, వాళ్ళని ఏమనకూడదు. ఎక్కువ మాట్లాడితే ట్రాన్స్ఫర్ అయిపోతాడు. కాదు దేవుని బిడ్డలారా, కాదండి. ఆ ప్రభు యొక్క త్యాగము చూడండి. ధనవంతుడుగా ఉన్నవాడు మన కోసం దారిద్ర్యంలోకి వెళ్ళిపోతే మనము క్రీస్తును వెంబడిస్తున్న మనం బైబిల్ పట్టుకుని చర్చికి రాలేమా? సంఘాలకు వెళ్ళలేరా? దేవుని ఆరాధించలేరా? నువ్వు క్రైస్తవులు చెప్పుకోలేవా? ఒకవేళ ఎవరైనా ఇలాంటి దొరసానులు ఎవరు బైబిల్ చేతిలో లేకుండా అన్ని ఫోన్లని చూసే దొరసాన్ల గురించి ఒక మాట ప్రభువారు చెప్పారండి. చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 26వ వచనం. నన్ను గూర్చియు, ఇక్కడ బాగా వినాలి. ఇది యేసు ప్రభువు వారు చెప్పిన మాట. నన్ను గూర్చి, నా మాటలను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో. ఇవన్నీ నేను గుర్తుపెట్టుకుంటాను అంటున్నాడు. నువ్వు నా విషయంలో సిగ్గుపడిన విధానము, నువ్వు బైబిల్ తెచ్చుకోవడానికి, నువ్వు క్రైస్తవుడిగా చెప్పుకోవడం సిగ్గుపడిన విధానం అంతా నేను గుర్తుపెట్టుకొని నువ్వు ఇప్పుడు సిగ్గుపడితే రేపన్నాడు అందరి ముందు నేను సిగ్గు తీస్తానంటున్నాడు దేవుడు. అందుకే చూడండి, నన్ను గూర్చి, నా మాటలు గూర్చి సిగ్గుపడువాడెవడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు తనకును తన. చూడండి, 2వ రకంలో ప్రభువారు ఎలాగుంటారంట? ఇప్పుడు పార్ట్ 1 ఎలాగున్నది ప్రభువారు? పార్ట్ 1 అది. ఇప్పుడు మనం ప్రభు చేసిన త్యాగము, ఆ ప్రభు యొక్క తగ్గింపు, ఆ వర్ణుని కుమారుడుగా పుట్టడము, ఆ ఎక్కడ పుట్టాడో తెలియకుండా పుట్టడము, మరి అర్ధరూపాయి కూడా లేకుండా బతకడం, ఇదంతా కూడా మొదటి భాగం పార్ట్ 1. 2వ రాకలు ఎలా వస్తున్నారో చూడండి. అక్కడ రాసి 2వ రాకంలో తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. తన మహిమ, తన తండ్రి మహిమ, పరిశుద్ధ దూతల మహిమతో రాబోతున్నాడు యేసు ప్రభువారు. అప్పుడు ఇప్పుడు సిగ్గుపడిన వాళ్ళ విషయంలో సిగ్గుపడతానంటున్నాడు. ఎందుకంటే ఇంత త్యాగం చేసి, ఇంత వివరణగా నీతో మాట్లాడి, ఇన్ని తెలియజేసి ఇంకా నువ్వు క్రైస్తవుడు చెప్పుకోలేకపోతున్నావా? నీ జీవితంలో నువ్వు చూపించుకోలేకపోతున్నావా? నువ్వు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావంటే రేపన్నాడు నీ విషయంలో ఇది గుర్తుపెట్టుకుంటానంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులు బతుకుతామండి మనమంతా? ఎంతకాలం బతుకుతాం చెప్పండి? ఇప్పుడు మనం క్రైస్తవులు చెప్పుకుంటే ఉద్యోగం మన పోతుందా? దేవుని కాదని మన తల్ల వెంట కూడా కూడదు కదా. ఎక్కడ ఉన్నా మనము దేవుని బిడ్డలుగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే అంత గొప్ప ప్రభు దగ్గరికి వచ్చి అంత గొప్ప రక్షకుని మనం ఎరిగి, ఎందుకంటే మీరు ఆయన కృపను ఎరిగిన వారు కారు అంటే సంఘమైన కృప ఎరిగి ఉండాలంటున్నాడు కదా. ఆయన కృప ఏంటి? ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనని ధనవంతులుగా చేతకు తాను దరిద్రుడాయని అంటున్నాడంటే మనకి పరలోకం ఇయ్యాలంటే అంతగా తగ్గించుకున్న ప్రభువుని వెంబడిస్తున్న మనం క్రైస్తవురాలుగా చెప్పుకోలేమదే బిడ్డలారా. అలా చెప్పుకోకపోతే 2వ రాకడలో వస్తున్నప్పుడట తన మహిమతో, తన తండ్రి మహిమతో, దేవదూతల మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. చూడండి దేవుని బిడ్డలారా,
బాగా ఆలోచించండి. ఎందుకంటే ఏదో లోకానంతా అనుభవించి సుఖపడి ఒక గంట సేపు వచ్చి వెళ్ళిపోతే పరలోకం రాదండి. పరలోకం అనేది మామూలుగా ఇచ్చేది కాదు దేవుని బిడ్డలు. ఎందుకంటే అది ఎంత కష్టంతో కూడుకోకపోతే మనకి ఇంత కఠినంగా ఉన్నాయి మాటలు. కానీ ఆ మహాలోకం వెళ్ళడానికి మన ప్రభు చూపించిన కృప చూడండి, ఆ తగ్గింపు జీవితం, ఆ మాదిరి జీవితం చూడండి దేవుని బిడ్డలారా. ఎందుకు దిగులు నీకు, ఎందుకు చింత నీకు? నువ్వు నమ్ముకున్న ఎవరిని? జీవము గల దేవుని దగ్గరకు వచ్చాను. జీవమున్న ఆయనలో జీవము, ఆ జీవమున్న దేవుడు రేపటికి పరలోకం వీయడానికి అంత తగ్గించుకుని పరలోకాన్ని వీడి బొమ్మిదికి వస్తే ఈరోజు ఆయన గురించి చెప్పడానికి సిగ్గా, ఆయన క్రైస్తవుడిగా క్రైస్తవం చెప్పడానికి సిగ్గా. వద్దు దేవుని బిడ్డ, మనమంతా క్రీస్తు నమ్మిన క్రైస్తవులం. ఖచ్చితంగా మనము చెప్పుకోవలసిన వాళ్ళము. ఎందుకంటే నిజ దేవుని తెలుసుకున్న తర్వాత కూడా చెప్పుకోవడానికి ఎందుకంటే సిగ్గు. అందుకే చివరిగా ఒక మంచి మాట మనం చూసుకొని ముగించుకున్నాము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. కావున చూడండి, ఇక్కడ పౌలు గారు రాస్తున్న మాటను కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండి ఇక మీదట ఆయన అలా ఎరగమంటున్నట్టు అర్థం ఏంటి? మేము క్రీస్తుని ఒక వర్ధని కుమారుడుగా, ఒక పేదవాడుగా, మరి సరిగా తిండి లేని వాడిగా కదా, సరైన పరిస్థితి వస్తువులు లేని వాడుగా మేము ఎరిగాం. కానీ ఇప్పుడు అంటున్నాడు పౌలు గారు, మేము ఇప్పుడు అలా ఎరగం. ఎందుకంటే ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. తండ్రి కుడి భాషన కూర్చున్నవాడుగా మేము ఎదుగుతాం. 2వ రాకడలో ఆయనతో పాటు మమ్మల్ని తీసుకుపోయేవాడుగా మేము ఎదుగుతాం. చూడండి దేవుని బిడ్డలారా, అంత అంటే ఇది మొదటి భాగం కొద్దిగా పార్ట్ 1 అది. ఎందుకంటే శిలువ మీద త్యాగము, మరి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియ క్షమించు, ఆ తగ్గింపు, ఆ త్యాగం, అదంతా కూడా అది మొదటి భాగంలో. ఇప్పుడు పౌలు గారి మాటను పట్టుకొని ఆలోచిస్తే మేము అలా ఎరగము, శరీర రీతిగా ఎరగము. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరు? దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు, సింహాసనం మీద ఉన్నవాడిగా మేము ఎరుగుదము. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ మాయ లోకం నమ్మదండి. ఈ లోకం నమ్మదు. కానీ నమ్మిన మనమైనా ఆలోచించాలి. ఆయన మామూలుడు కాదు. దేవుడు యేసు ప్రభువారు అంటే మామూలుడు కాదు. ఈ మాయ సంతకి అర్థం కావడం లేదు. ఆయన స్వయంగా మన కోసం మన కోసం ప్రాణం పెట్టి మనకు పరలోకం ఇయ్యాలని వచ్చిన వాడు. ఇప్పుడు మనం ఎరగవలసింది ఆయన చాలా గొప్పవాడుగా ఎదగాలి. శక్తి సామర్థ్యాలుగా దేవుని కుమారుగా మనం ఎరగాలి. మన రక్షకుడుగా మనం ఎరగాలి. ఎందుకంటే ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, ఎంత జ్ఞానవంతుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు మేము శరీరరీతిగా యేసుక్రీస్తుని ఎరగం. ఎందుకంటే అదంతా అయిపోయింది. వడ్డంగి కుమారుడు అనేది అదంతా అయిపోయింది. ఇప్పుడు మేము ఎలా ఎరుగుతున్నాము? ఇప్పుడు మనం ఎలా ఎరగాలంటే మన తరపున తండ్రికి విజ్ఞాపన చేస్తున్న మధ్యవర్తిగా మనం ఎరగాలి. తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం కూర్చున్న ప్రభువుగా మనం ఎరగాలి. రేపన్నాడు 2వ రాకడలో తన మహిమతో, తన తండ్రి మహిమతో, దూతల మహిమతో వచ్చేవాడుగా మనం ఎరగాలి. అంత గొప్పవాడుగా మనం ఎరగాలి. ఇప్పుడు చిన్నగా మనము చూడకూడదండి. ఇప్పుడు చిన్నవాడు కాదైనా, అలా చిన్నవాడు కాదు. ఎందుకంటే దేవుడే దేవునిగా పరిచయం చేసిన దేవుడు ఆయన. దేవునిగా చేసి పంపించిన దేవుడు యేసు ప్రభు వారు. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన ఆధిక్యత అది మనమేనమండి. ఆయన గురించి దేవుడు కాదని మాట్లాడడానికి దేవునిగా లోకం నిలబెట్టిన దేవుడు ఆయన. అందుకే దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనల్ని ధనవంతులుగా పరలోకంలో చేయడానికి ధనవంతుడైన ఆయన దరిద్రుడైపోయాడు. ఎందుకు? నిన్ను నన్ను
పరలోకంలో ధనవంతులుగా చేయడానికి. ఎందుకంటే ఈ ధనముతో ఆ లోకాన్ని కొనలేం. కాబట్టి మన కోసం కృప చూపించి ప్రేమ దయ కనికరముతో ఇంత త్యాగం చేసిన ప్రభు మాటలకు లోబడదాం, ఆయనను వెంబడిద్దాం, ఆయన మాటలు విందాం, ఆయన ప్రేమను చూపిద్దాం, ఆయనను ప్రకటిద్దాం. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో దేవుడు చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. ఏంటి తండ్రి, మా ప్రభువారి యొక్క జీవితం అంత గొప్పవాడిగా ఉండి, సృష్టికర్తగా ఉండి, కలిగి ఉన్న దాంట్లో ప్రతిదీ పెట్టిన ప్రభువే భూమి మీద ఏది లేకుండా బ్రతికాడని, ఆ బ్రతుకు మమ్మల్ని పరలోక వారసులుగా చేయడానికని నాయనా, మీ ప్రేమ గొప్పది నాయనా, మీ ఆలోచన, మీ సంకల్పం గొప్పది నాయనా. ఎన్ని గొప్ప మాటలు, ఎన్ని లోతైన మాటలు ఆలోచిస్తున్నా మేము. మాలో ఈ మాటలు వింటున్న ఎవరు కూడా తప్పిపోకుండా మేము ప్రభువు ద్వారా చేసిన త్యాగము మా జీవితం వృధా పోకుండా మేము మా ప్రభు ద్వారా పరలోకం వచ్చే విధంగా బ్రతుకుడుకు శక్తిని, బలాన్ని, ఆత్మను ప్రసాదించండి దేవా. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినబోతులందరి ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.